అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు పిఠాపురంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నియోజకవర్గ ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు పవన్. 3 రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు గొల్లప్రోలు మండలంలో పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలను పరిశీలించి కాకినాడ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం అవనున్నారు పవన్. ఇక జిల్లాలో శాంతి భద్రతలు నెలకొల్పేలా పోలీస్ అధికారులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం మెడికల్ కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా సంక్రాంతి ఉత్సవాలు, రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం పిఠాపురం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ శివ. ఉప ముఖ్యమంత్రి కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో నియోజకవర్గం రానున్నారు. వాస్తవానికి ఆయన నిన్న రాత్రి రావాలి. అదేవిధంగా ఆయన ప్రోగ్రాం ఇప్పటికే 2 సార్లు మారింది. నేరుగా ఆయన పిఠాపురం వస్తారని ఒకసారి చెప్పారు. నిన్న రాత్రి ప్రకారం నిన్న రాత్రి ఆయన రావాల్సింది, అది కూడా క్యాన్సిల్ అయ్యి ఈ రోజు మంగళగిరి నుంచి బయలుదేరి నేరుగా చాపర్ లో కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో హెలిప్యాడ్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పిఠాపురం వస్తారు. పిఠాపురంలో ఈ రోజు రేపు కూడా ఆయన పర్యటన ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా పీఠికాపుర సంక్రాంతి సంబరాలు పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలతో పాటు స్థానికంగా దాదాపు 212 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ రోజు మాత్రం ఆయన పిఠాపురంలోనే ఉండడం జరుగుతుంది. రాత్రి బస్సు కూడా పిఠాపురం ఆర్మీ గెస్ట్ హౌస్ లో బస్ చేస్తారని చెప్పినప్పటికీ కాకినాడలో ప్రైవేట్ హోటల్ ఆయన కోసం కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుని సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన తర్వాత కార్యకర్తలతో కూడా సమావేశమవుతున్నారు. ఈ సంక్రాంతి సంబరాలు అనేది ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే మొదటిసారిగా చెప్పొచ్చు. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో చివరికి చంద్రబాబు నాయుడు కూడా తన కాన్స్టిట్యూన్సీలో చేయని విధంగా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేస్తారు. హైపరాది టీమ్ తో పాటు బుల్లితెర, వెండితెర, నటీనటులందరూ తరలి వస్తున్నారు. వీళ్ళందరికీ పిఠాపురంలోనే హోటల్లో రూమ్స్ బుక్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు అయిన తర్వాత ఈ రోజు రాత్రి ఆయన పిఠాపురంలో బస్ చేస్తారు. రేపు ఉదయం గొల్లపురం వెళ్ళడం జరుగుతుంది. గొల్లపురంలో పర్యటన ముగించుకుని తిరిగి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ చేరుకుని కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో శాంతి భద్రతల పైన సమీక్ష జరుపుతారు. అది జరిగిన తర్వాత రోడ్లు మన రంగరాయ మెడికల్ కళాశాలని ప్రభుత్వానికి చెందిన కళాశాల. ఈ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం రామకోస్తా అని చెప్పింది. ఆ రామకోస్తా భవనంలో రంగరాయ మెడికల్ కళాశాలకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. వాస్తవానికి 9వ తేదీ ఒక రోజు మాత్రమే పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అని ముందు ప్రకటించారు. అనంతరం 3 రోజులు చెప్పి అంటే గురువారం రాత్రి చేరుకుంటారు. శుక్రవారం, శనివారం బయలుదేరుతారు కూడా చెప్పారు. అయితే శుక్రవారం రాత్రి పర్యటన, గురువారం రాత్రి పర్యటన క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ వారం ఉదయం నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఆయన కాకినాడ పిఠాపురంలోనే ఉంటారు. దీనికి తోడు ఆయనతో పాటు ఇప్పటికే నాగబాబు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. గత వారం రోజుల నుంచి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని మొత్తం పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో పాడ కార్యాలయాన్ని తరలించడం జరిగింది. ఈసారి విశేషం ఏంటంటే కాకినాడ కలెక్టర్ పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడైన కలెక్టర్ రామ్మోహన్ ట్రైనింగ్ వెళ్ళడంతో ఆయన లేదు జాయింట్ కలెక్టర్, ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. దీంతో మొత్తం కాకినాడ కలెక్టర్ కూడా పిఠాపురం తరలి వెళ్లిపోయింది. ఒక గంట సేపట్లో ఈ ప్రోగ్రాం ప్రారంభం కానుంది. అభిమానులు జిల్లా నలుగు కేవలం పిఠాపురం, కాకినాడ కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్ద ఎత్తున అభిమానులు కలవడం జరిగింది. దీంతో మీడియాపై కూడా ఆంక్షలు పెట్టారు. మీడియా ఎవరు కూడా వీడియోలు తీయొద్దు, కేవలం రిపోర్టర్లు కూర్చొని వెళ్ళిపోవాలని. కొన్ని వేల మంది ఇప్పటికే పిఠాపురంకి తరలి వచ్చారు. అదేవిధంగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తరలి రావడం జరిగింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనతో తెలుగుదేశం ప్రజాప్రతినిధులు చంద్రబాబు ప్రోగ్రామ్ కి, జనసేన ప్రజాప్రతినిధులు పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ కి తరలి వస్తున్నారు. పిఠాపురం మాత్రం రంగురంగులుగా తీర్చిదిద్దారు. మొత్తం నగరాన్ని, పట్టణాన్ని అలంకరించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు ఇక్కడే ఉండడం, ముఖ్యంగా సంక్రాంతి సంబరాల కోసమే రావడంతో ఈ ఏర్పాట్లు చేస్తారు. గత ఏడాది కూడా ఆయన 10వ తారీఖున పిఠాపురం రావడం జరిగింది. ఆ సందర్భంగా సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన తర్వాత ఆయన బహిరంగ సభలో పోలీసు పనితీరుపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలోనే ఇవాళ వస్తున్నారు. రేపు జిల్లా ఎస్పీతో సమీక్ష చేస్తున్న నేపథ్యంలో పోలీసుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా, పోలీసుల మీద తిరిగి ఆరోపణలు చేస్తారా అన్న ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. మొత్తం మీద పిఠాపురం, కాకినాడ పవన్ కళ్యాణ్ కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైన శివ.
రైట్, ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.